హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది కాంటెంట్ హబ్. ఈరోజు మనం మార్జినల్ రిలీఫ్ గురించి తెలుసుకుందాం. సో, మార్జినల్ రిలీఫ్ గురించి తెలుసుకునే ముందు టాక్స్ రేట్స్ అనలైజ్ చేద్దాం. సో, మనకి ఇవైతే టాక్స్ రేట్స్ యాజ్ పర్ న్యూ రెజ్యూమ్ అండి. సో, ఇన్ కేస్ మీ సాలరీ కనుక 12,75,000 అంటే మీకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మీ సాలరీ 13,00,000 అయితే మీకు 63,750 అనేది ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకి ఈ మార్జినల్ రిలీఫ్ వల్ల ఇన్‌స్టెడ్ ఆఫ్ 63,750 మీకు జస్ట్ 25,000 అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీ సాలరీ 13,00,000 ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అండ్ ఆల్సో మీరు ఎన్‌పీఎస్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో, మీరు అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ 1,00,000 కాంట్రిబ్యూట్ చేస్తే అది కూడా ఈ టాక్సబుల్ అమౌంట్ నుంచి రెడ్యూస్ అవుతుంది. సో, ఇక్కడ నేనైతే అమౌంట్ ఏయలేదు. బట్ మీరు గనక కాంట్రిబ్యూట్ చేస్తే అది కూడా ఇక్కడ డిడక్షన్ లాగా డిడక్ట్ అవుతుంది. సో, ఈ 25,000 ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ మార్జినల్ రిలీఫ్. ఇదేందంటే నేను ఒక ఆర్టికల్ చూపిస్తానండి మీకు. ఇది మన ఎకనామిక్ టైమ్స్‌లో ఉన్న ఆర్టికల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీ సాలరీ 14,00,000 ఉంటే దాంట్లో మనకు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 75,000 అండ్ ఆల్సో మీరు ఎన్‌పీఎస్‌కి కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లెట్స్ సే మీరు అప్ టు 1,00,000. సో, లెట్స్ సే ఇవి 2 కలుపుకొని మనకి 1,75,000 అనేది మీ డిడక్షన్స్ అయ్యాయి. సో, ఈ 14,00,000 నుంచి 1.75 తీసేస్తే మీ టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 12,25,000 అయింది. సో, యూజువల్‌గా మనకేందంటే 12,25,000 ఇది మనకి 12,00,000 కంటే ఎక్సీడ్ అయింది కాబట్టి మీకు టాక్స్ 4,00,000 నుంచి పే చేయాల్సిన అవసరం అయితే ఉంటది. కానీ ఈ మార్జినల్ రిలీఫ్ వల్ల మీరు 4,00,000 నుంచి ఏదైతే అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుందో అది టోటల్ వచ్చేసి 63,750 అవుతుంది. ఈవెన్ మనం ఇక్కడ చూసుకున్నాం 13,00,000 సాలరీకి 63,750 అయింది. సో, ఇక్కడ కూడా మనకి 1,00,000 మనం ఎన్‌పీఎస్‌కి కాంట్రిబ్యూట్ చేసాం కాబట్టి ఇది 12,25,000కి వచ్చింది. ఇక్కడ మనం కాంట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి ఇక్కడ 12,25,000కి వచ్చింది. ఫర్ ద ఇన్‌కమ్ ఆఫ్ 13,00,000 సాలరీ. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ 63,750 మీకు జస్ట్ 25,000 టాక్స్ కట్టాల్సింది ఉంటుంది. ఓకే. సో, ఇది అనేది ఇది మార్జినల్ రిలీఫ్ అండి. సో, ఇది చాలా మందికి తెలీదు. సో, ఇది మేబీ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీ సాలరీ 12,00,000 అయితే మనకి ఎలాగో టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మీ సాలరీ 12,10,000 అంటే ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్స్ విచ్ ఇస్ 75,000 అండ్ ఇన్ కేస్ మీరు ఎన్‌పీఎస్‌కి కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా మీ సాలరీ వచ్చేసి 12,10,000 ఉంటే అప్పుడు యూజువల్‌గా మీకు 61,500 అయితే టాక్స్ అప్లికేబుల్ అవుతుంది. కానీ మార్జినల్ రిలీఫ్ అనేది మీకు అప్లై అవుతుంది కాబట్టి మీకు జస్ట్ 10,000 టాక్స్ పే చేస్తే సరిపోతుంది. అదే మీ సాలరీ 12,50,000 ఉంటే 67,500 అయితే టాక్స్ మీకు అప్లై అవుతుంది. కానీ మార్జినల్ రిలీఫ్ మనకు ఉండడం వల్ల మీకు జస్ట్ 50,000 పే చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడికొచ్చేసి మీరు మార్జినల్ రిలీఫ్ అంటూ ఏముండదండి. ఇన్ కేస్ మీ సాలరీ కనుక 12,70,558 ఉంటే ఏదైతే టాక్స్ మనకి స్లాబ్ రేట్స్ ద్వారా క్యాలిక్యులేట్ అవుతాయో సో, సేమ్ అమౌంట్ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. సో, ఈ అమౌంట్ తర్వాత ఏదైతే సాలరీస్ ఉన్నాయో దాంట్లో మీకు ఎటువంటి మార్జినల్ రిలీఫ్ అనేది ఉండదు. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇన్ కేస్ నా సాలరీ 12,25,000 ఉంటే నేను 63,750 టాక్స్ కట్టాలా అని చెప్పి. లేదండి, 63,000 కట్టాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ 25,000 టాక్స్ కడితే సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ.